ఒక్కొక్క వైసీపీ నాయకుడు వాళ్ళు తిట్టే నాయకుల గురించి మాట్లాడాలని క్షణం పట్టదు నాకు. నేను మాట్లాడబోయింది ఏం ఆలోచిస్తానంటే వాళ్ళ పిల్లలు ఉన్నారే, వయసుకు వచ్చిన పిల్లలు ఉన్నారే, వాళ్ళని చూసి ఆగిపోతాను ఇప్పుడు ప్రతిసారి. ఈ రోజుకి అదే సంస్కారం. మధ్యవేలుకి సెల్ ఫోన్ తగిలించుకునే వాళ్ళని మనం ఏం మాట్లాడతాం వాళ్ళతోటి? నాకు వాళ్ళ బిడ్డలు గుర్తొస్తారు. నాకు ఒక మాట అందామంటే అది సంస్కారం ఒప్పుకోవద్దు. నా తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం, నా జాతి, నా భారతీయ సంస్కృతి నేర్పించిన సంస్కారం. ఎంత బరిద్దా ఇంకా స్థాయి దాటేసి మాట్లాడితే చెప్పు చూపించక తప్పలేదు నాకు. ఆ రోజు నాకు ఇష్టమేం కాదు. అడ్డగోలుగా అరే నిరసన ప్రకటించారా, మీరే రెచ్చగొట్టి మాట్లాడి ఎవరో చేస్తే నాయకుల మీద మీరు అటెంప్ట్ మర్డర్ కేసులు, లేదంటే మీరు డ్యూటీ తర్వాత దాన్ని మార్చి మీరు కూర్చోబెట్టి మీరు డ్యూటీలో ఉన్న అధికారి మీద మీరు ఆయన విధులు నిర్వర్తించలేదని చెప్పి ఆయన మీద దానికి ఇంకో కేసులు. నా చుట్టుపక్కల ఎవరు తిరిగినా వాళ్ళందరి మీద దాదాపు అందరు కలిపి ఒక ఫస్ట్ దాంట్లో 92, రెండో విడతలో 88 కేసులు. ఇంత అడ్డగోలుగా పెట్టేస్తే మనం ఏం చేస్తాం? ఎట్లా తట్టుకుంటాం? అడిగేవాడు ఎవడు లేడు.